ఇండియాలో మొట్టమొదటిసారి మెర్సీ కిల్లింగ్ జరిగింది. ఇండియాలో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్. 2013లో హరీష్ రాణా అనే బీటెక్ స్టూడెంట్ పంజాబ్ యూనివర్సిటీలో చదువుకునేవాడు. ఒకరోజు హాస్టల్లో 4th ఫ్లోర్ బాల్కనీ నుండి పడిపోయాడు. తన తలకి చాలా సీరియస్ గా దెబ్బలు తగిలి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది. అప్పటి నుండి 13 సంవత్సరాలు కోమాలోనే ఉన్నాడు. ఇన్ని రోజులు ఫీడింగ్ ట్యూబ్ ఇంకా ఆక్సిజన్ సపోర్ట్ మీదనే బతికాడు. అతని వయసు కూడా జస్ట్ 31 ఇయర్స్ మాత్రమే. హరీష్ రాణా సర్వైవ్ అవ్వడానికి చాలా సఫర్ అవుతున్నాడని, తన డెత్ కి లీగల్ పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళ ఫ్యామిలీ చాలా రోజులు కోర్టు చుట్టూ తిరిగింది. కానీ ఈ రిక్వెస్ట్ ని ఢిల్లీ హైకోర్టు 2024లో రిజెక్ట్ చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఇనిషియల్ గా ఈ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది. కానీ మార్చ్ 11న సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇండియాలో మొట్టమొదటిసారి ప్యాసివ్ యూథనేషియాకి పర్మిషన్ ఇచ్చింది. అంటే లైఫ్ సపోర్ట్ ని తీసేయడానికి అలౌ చేసింది. ఈ జడ్జ్మెంట్ తో హరీష్ రాణాకి ఎయిమ్స్ లో మెల్లగా న్యూట్రిషనల్ సపోర్ట్ ని తగ్గించారు. మార్చ్ 24న సాయంత్రం 4:10 హరీష్ రాణా తుది శ్వాస విడిచాడు. చనిపోయాక కూడా వాళ్ళ ఫ్యామిలీ అతని కార్నియాస్ ఇంకా హార్ట్ వాల్వ్స్ ని డొనేట్ చేసింది. లిటరల్లీ 13 సంవత్సరాలు అతని ఫ్యామిలీ ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో ఊహించలేము. అండ్ ఫైనల్లీ రెస్ట్ ఇన్ పీస్ హరీష్ రాణా.